లక్ష మాఫీ నిజమేనా? ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవముందా? 10 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరిగిందా? గతంలో 4 దఫాలలో మిత్తెకే సగం పోయింది. రేవంత్ సర్కార్ లక్ష ఏకకాలం మాఫీ నిజంగా బేష్. రుణమాఫీలో ఒక అడుగు పడడం శుభపరిణామమే. నిజానికి లక్షలోపు రుణమున్న రైతులే ఎక్కువ. మెజార్టీ రైతులకు రుణభారం తీరింది. అక్కడక్కడా సమస్యలు సహజం. ఆగస్టు 15 నాటికి పూర్తి మాఫీపై రైతులకు పెరిగిన నమ్మకం. ఒక్క దెబ్బతో కాంగ్రెస్ గ్రాఫ్ మళ్లీ పెరిగింది. కానే కాదు అన్నటువంటి వాళ్ల నోరు మూయించినట్లయింది. మిగతా రుణమాఫీ పెద్ద కష్టం కాదు. రైతులకు కొత్త రుణాలకు ఇబ్బంది ఏమీ లేదు. ఏకకాలంలో రుణమాఫీ ఒక సంచలనమే. గతంలో ఏ రాష్ట్రంలో జరగని రైతు సంక్షేమం. ముఖ్యమంత్రి రేవంత్కు ప్రజల నుంచి ధన్యవాదాలు, పార్టీ పెద్దల నుంచి అందుతున్న ప్రశంసలు. ఒక అపూర్వ ఘట్టం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. రైతు రుణమాఫీకి ఒక అడుగు ముందుకు పడింది. ఏకకాలంలో పదానికి అర్థం చెప్పారు రేవంత్. ముందుగా 1 లక్ష రుణం ఉన్న రైతులను విముక్తి చేశారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు విముక్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి ఏకంగా 72,000 కోట్లు కేటాయించారు. ఇది దేశ చరిత్రలోనే ఓ పెద్ద కేటాయింపు. పైగా ఏకకాలంలో రైతు రుణమాఫీ అన్నది కూడా చారిత్రాత్మక నిర్ణయం. ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ఏడాదిలోగా పూర్తి చేయడం అన్నది కూడా గొప్ప విషయమే. ఎన్నికలు ముగిసిన వెంటనే అన్న మాట చెప్పినా ప్రభుత్వానికి వెసులుబాటు ఎంతైనా అవసరం. అందుకే కాస్త ఆలస్యమైంది. అయినా రైతు రుణం తీరింది. వ్యవసాయం అంటేనే ప్రకృతితో జోదమన్నారు పెద్దలు. ఆరుగాలం శ్రమించే రైతుకు సాగుకాలంలో ఏ ఒక్కరోజు ప్రకృతి సహకరించకపోయినా పంట చేతికి రాదు. రైతు కష్టం కన్నీటి పాలు, అడుగడుగునా గుదిబండలు, ఎల్లవేళలా సుడిగుండాలు అన్నట్లు సాగుబాటు మొదలైన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేని వృత్తి సాగు. అలాంటి వ్యవసాయాన్ని నమ్ముకుని 4 గింజలు పండించుకొని తినే రైతుకు ప్రతి క్షణం ఒక యుద్ధమే, ప్రతి నిమిషం ఒక నిర్వేదమే, ప్రతి అడుగు ఖర్చుతో సావాసమే. దుక్కి దున్నిన నాటి నుంచి సాగు ఖరీదు లెక్కలేసుకుంటూ సొమ్ము ఖర్చు పెట్టుకోవాల్సిందే. లాభం మాట దేవుడెరుగు. పెట్టుబడి కూడా చేతికి వస్తుందా లేదా అన్న దిగులుతోనే 6 నెలలు గడుపుతాడు రైతన్న. అందుకు అడుగడుగునా అప్పు చేస్తాడు. పెట్టుబడి కూడా చేతికి వస్తుందో లేదో తెలియదు. పంట ఎంత చేతికొస్తుందో కూడా తెలియకుండా భూమిని నమ్ముకుని కలలు కంటుంటాడు. ఈ ఏడైనా పంట రాకపోతుందా అన్న ఆశతో బతుకుతుంటాడు. ఈసారి పంటతోనైనా బాధలు తీరుతాయని ఆశల రెక్కలు కట్టుకుంటాడు. అందుకే నిరంతరం ఓడుతున్నా భూమిని నమ్ముకుని గెలుస్తానని వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. పడిలేచిన కెరటంలాగా ప్రకృతి కన్నెర్రను కూడా కన్నీళ్లలో దిగమింగుకుంటున్నాడు రైతన్న. పంట చేతికి వచ్చినా రాకపోయినా ప్రకృతిని నమ్ముకుని సాగు చేస్తుంటాడు. ఆ నమ్మకంతోనే జీవితాంతం బతుకుతుంటాడు. తన భవిష్యత్తును మట్టిలోనే చూసుకుంటాడు. ఈ ప్రయాణంలో అప్పులు చేస్తాడు, పస్తులుంటాడు, పురుగుల మందుకు పలచనవుతుంటాడు, పరుల ముందు పలచనైపోతుంటాడు. అయినా ఎవరినీ లెక్క చేయడు. భూమిని నమ్ముకోవడం వదిలేయడు. అప్పులెన్నైనా చేస్తాడు. నేలతల్లి సాక్షిగా తల తాకట్టు పెడతాడు. ఇది రైతు కథ, వ్యధ. కానీ ఆ రైతుకు రుణమంటే తల మీద పెద్ద భారం. ఆ భారం పంటల ద్వారా వస్తుందని పదే పదే విశ్వసిస్తుంటాడు. పంటలు పండించి అప్పులు తీర్చాలనుకుంటాడు. కానీ సమయం సహకరించకపోయినా, ప్రకృతి సహకారం అందకపోయినా, చెమట చుక్కలతో సాగు చేసైనా సరే నేను రైతును అని కష్టం చేస్తాడు. తన కష్టాలన్నీ దిగమింగుకొని పొలాన్ని చూసుకుని మురిసిపోతుంటాడు. అలాంటి రైతుకు మెడ మీద వేలాడుతున్న రుణభారం దిగిపోతే ఎంతో సంతోషం. అదే ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసి చూపించింది. రైతు తల మీద బండను, భారమైన రుణాన్ని మాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని విముక్తి చేశారు. రైతు కళ్లల్లో నిజమైన ఆనందం చూస్తున్నారు. దశాబ్ద కాలంగా ఎదురు చూసిన తరుణం వచ్చి బ్యాంకు రుణం తీరిన రైతు కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు. ఇంతకాలం రుణం ఎలా తీరేది అని కలత. నిద్రలో కాలం గడిపిన రైతు కంటి నిండా కునుకు తీసే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చారు. రుణమాఫీ చేసి వారికి సంతోషాన్ని అందించారు. ఆనందం రెండూ ఒకేసారి ఇచ్చారు. గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పుడు నిలబెట్టుకుంది. రైతులను రుణ విముక్తి చేసింది. అయితే ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని లోపాలుండొచ్చు, సమస్యలు ఎదురు కావచ్చు. ఏదైనా బ్యాంకు తిరగాసుల మూలంగా అక్కడక్కడా కొందరికి రుణమాఫీ జరగలేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. అవి కూడా పూర్తయ్యే రోజు తప్పకుండా వస్తుంది. రైతు రుణమాఫీ జరిగిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇంతకంటే గొప్ప తరుణం మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించిన రైతులను రుణ విముక్తి చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా త్వరలో పూర్తి చేస్తామన్న భరోసాని ప్రజలకు కల్పించారు. రైతు రుణమాఫీ జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల వరకు పూర్తి చేస్తామని రైతులకు మాట ఇచ్చారు.
అయితే ఏకకాలంలో ప్రభుత్వం రుణమాఫీ మాట తప్పిందన్న అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఇంకా రైతులను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తూనే ఉన్నారు. నిజానికి 10 ఏళ్లలో కేసీఆర్కు సాధ్యం కాని రుణమాఫీ రేవంత్ రెడ్డికి ఎలా సాధ్యమైందన్న దాని గురించి లోతైన విశ్లేషణలు చేయకుండా రుణమాఫీ మీద బీఆర్ఎస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది. దాంతో బీఆర్ఎస్ మరింత ప్రజల్లో పలచనవుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అది కూడా 2 లక్షల వరకు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అది అక్షరాలా రుజువైంది. కానీ ప్రతిపక్షాలకు అర్థం కాని విషయం ఏమిటంటే ఏకకాలంలో రుణమాఫీ అంటే ఏమిటో తెలియకుండా పోయింది. తెలంగాణలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణం ఉండదు. 10,000 నుంచి మొదలు 2 లక్షల వరకు ఉంటుంది. అందులో మొదటి దఫాలో 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. అంటే 1,00,000లోపు బ్యాంకు రుణం ఉన్న రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. ఈ మాత్రం అర్థం కాని వాళ్ళు రాజకీయాలు చేయడం వల్లనే ప్రజలు నష్టపోతున్నారు. ఏకకాలంలో రుణమాఫీ అంటే మొత్తం రైతులందరికీ అన్నదే కాదు, రుణం ఉన్న రైతులందరికీ అన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 1,00,000 రూపాయల అప్పు ఉన్న మొత్తం రైతులందరికీ విడతల వారీగా రుణమాఫీ జరిగితే అది ఏకకాలంలో జరిగినట్లు కాదు. కానీ ఒకేసారి 1,00,000 రుణమాఫీ జరిగిన తర్వాత అది ఏకకాలంలో అన్నది కూడా తెలియకపోవడం బీఆర్ఎస్ పార్టీ అవగాహనలేమికి నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. 1,00,000 రూపాయల రుణం ఉన్న వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందన్నది బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం. అది పక్కన పెట్టి లేనిపోని రాజకీయాలు చేద్దామనుకుంటే రైతుల చేత మరోసారి బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టించుకునే పరిస్థితే ఎదురవుతోంది. మొత్తం మీద రైతు విముక్తి 15 ఆగస్టులోపు పూర్తి కానుంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎంతో ప్రధానమైందే ఈ రుణమాఫీ. డిసెంబర్ 3న అధికారంలోకి వస్తాం, రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి 84 సభల్లో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల రుణమాఫీ సాధ్యం కాలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ రుణమాఫీ కాదన్నట్లు చెబుతూ వచ్చింది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని పనిని ఖచ్చితంగా చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా కోరుకున్నారు. అన్నట్టుగానే ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మందికి పైగా 1,00,000లోపు రుణాలున్న రైతు కుటుంబాలున్నాయి. వారందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయడం అన్నది గొప్ప కార్యక్రమం. రైతులను రుణవిముక్తి చేయడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేయాలని బీఆర్ఎస్ చూసింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న జడివానను బీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయలేని వాళ్లకు మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ ఎదురు దాడి ప్రారంభించింది.